హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విలేజ్ టాలెంట్ తెలుగు. ఈరోజు మా పెళ్లి రోజు. సో 3rd anniversary. మేము ఇట్లా మా వైఫ్ అండ్ నేను మా చింటుగాడు వచ్చేసి టెంపుల్ వచ్చినాం. కదిలి టెంపుల్ నిర్మల్ డిస్ట్రిక్ట్లో మాకు పక్కనే ఉంటుంది. ఓ 2.5 kilometers. చాలామందికి తెలుసు, చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అన్నట్టు. సో అయితే మేము మా పెళ్లి రోజు సందర్భంగా టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇట్లా మీకు మీతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి. అట్లనే టెంపుల్ చిన్న చిన్న ప్రదేశాలు ఇక్కడ మనకు తెలిసినవి ఇక్కడ మంచి వాతావరణము చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ కానీ ఇక్కడ ప్రకృతి కానీ. సో ఒకసారి చూపిస్తా రండి, రండి ఒకసారి చూద్దరు కానీ. ఎంట్రన్స్ యాక్చువల్లీ కోతులు వస్తున్నాయని చెప్పేసి అటు చూపించి ఒకసారి క్లోజ్ చేసారు. అక్కడ ముందర కనిపిస్తుంది అయితే స్తంభం అన్నట్టు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. తర్వాత మనం లోపలికి వస్తే ఇది లోపల గుడి అన్నట్టు. ఆల్రెడీ మనం గుడిలో ఉన్నాము. గుడి లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ అనిపిస్తున్నాయిగా ఇది పురాతన కాలంలో నిర్మించబడిన గుడి అని చెప్తారు. సో దీనికి ఒక చరిత్రే ఉంది. నేను తెలుసుకున్న తర్వాత మరో వీడియో చేస్తా దీని గురించి, ఎందుకంటే మాకు పక్కనే ఉంటుంది టెంపుల్. అట్లనే లోపలికి వెళ్తే ఇక్కడ మనకు వినాయకుడు కానీ అట్లనే ఇంకా ఇతర దేవతలు లోపల ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. పంతులు గారు లాక్ చేయడం జరిగింది. మరి వితౌట్ పర్మిషన్ వీడియో తీయడం కరెక్ట్ కాదని నేను వెళ్తలేదు. సో లోపల శివలింగము కదిలి పాపహరేశ్వర ఆలయం అంటే ఇదే యాక్చువల్గా. ఇక్కడ బయట కనిపిస్తున్న నంది ఉంది చూడండి, నంది. ఇది నంది. నిజంగా నంది ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంది అని చెప్పేసి పూర్వీకులు మాకు చెప్తుంటారు అన్నట్టు. సో ఇక ఇంకా ఇంకా బయట మీకు అలాగే అన్నపూర్ణమాత, పార్వతీదేవి గారు అట్లా ఇంకా ఉన్నాయి చాలా. బయట చూద్దాం, వెళ్దాం బయటకు. బయటకు వెళ్ళి చూద్దాం రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విలేజ్ టాలెంట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఒక 6 months బ్యాక్ మా పెళ్ళి యానివర్సరీ డే రోజు అయితే తీయడం జరిగింది. మేము వెళ్ళింది శ్రీ కద్లి పాపహరేశ్వర దేవాలయానికి అయితే వెళ్ళాము. టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్, చాలా సూపర్గా ఉంది. అక్కడనే అన్నపూర్ణమాత, అలాగే శివలింగము, నందీశ్వరుడు చాలా బాగుంటుంది. ఇంకా అక్కడున్న ఆవు గుండం కానీ కోనేరు కానీ చాలా బాగుంటాయి. అవన్నీ మీ అందరితోటి షేర్ చేయాలని ఇంకో వీడియో చేస్తా అనుకుంటున్నా ఖచ్చితంగా. అది మీకు నచ్చితే కనుక మీరు చేయమంటే కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు చేసే కామెంట్స్ ద్వారా మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే పంతుల్ని సంప్రదించి ఫుల్ వీడియో అయితే చేస్తా. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లోపల గర్భగుడిలో ఉన్న ఎవరు అంటే నంది కానీ పాపహరేశ్వరుని కానీ మన లోపల ఉన్న వాటిని అయితే చూపించడం జరిగింది ఈ వీడియోలో. సో ఈ వీడియో అయితే చూసేయండి. అంతేకాకుండా ఇంకా ఫుల్ వీడియో కావాలనుకుంటే టెంపుల్ గురించి మొత్తం అంతగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పంతుల ద్వారా తెలుసుకొని మీ అందరికీ ఫుల్ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోలను ఇట్లనే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల అది ఇంకొకరికి షేర్ అవుతుంది. సో లైక్ చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్ ద్వారా తెలపండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.